హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ టొమాటో ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. చాలామంది క్యాబేజీ అనేది ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలాగా నేను చేసిన విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న క్యాబేజీని ఒకటి తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక స్పూన్ దాకా శనగపప్పు, ఇంకా ఒక స్పూన్ మినపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని దాన్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే నేను 2 దాకా చిన్నగా ఉన్న ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా కొంచెం ఈ వీడియోకి రీచ్ అనేది ఉంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లోకి కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 స్పూన్ దాకా పసుపు, అలాగే మన రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఉప్పు పసుపు ముందుగానే మనం వేసుకుంటే ఏ కర్రీ అయినా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట వెజిటేబుల్స్ అనేవన్నీ కూడా. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజ్, అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. క్యాబేజ్ అంతా కూడా అటు ఇటుగా ఒక 1/2 కేజీ దాకా ఉంటుందండి. చూడండి, కట్ చేసుకున్న క్యాబేజ్ని అంతా ఇందులోకి వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న పోపుల్లోకి ఈ క్యాబేజ్ తురుము అంతా కూడా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్లోగా కుక్ చేసుకోండి, కర్రీ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే క్యాబేజ్లోంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అది కూడా రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా క్యాబేజ్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి చిన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న టమాటోని 2 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఈ టమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1.5 స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ల దాకా ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మసాలా అనేది ఎక్కడ నేను వేయట్లేదు, జస్ట్ ధనియా జీలకర్ర పౌడర్, కారం ఈ 2 వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 కూడా వేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా బాగా కలుపుకొని వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీ మీరు రైస్తో తీసుకున్నా చపాతీతో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.